హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎస్ఈబిఐ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది గ్రేడ్ ఏ ఆఫీసర్ రిలేటెడ్, అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ రిలేటెడ్ జాబ్స్. టేబుల్ చూస్తే ఇందులో జనరల్ స్ట్రీమ్లో 56 పోస్ట్ ఉన్నాయి. దీనికి మాస్టర్ డిగ్రీస్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా 2 years డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా బ్యాచిలర్ డిగ్రీస్ ఏ ఇంజనీరింగ్ అయినా పర్లేదు. లీగల్ స్ట్రీమ్లో 20 పోస్టులు ఉన్నాయి. ఇందులో మస్ట్ అండ్ షుడ్ మ్యాండటరీ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి, ఇంకా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో చూసుకుంటే 22 పోస్టులు ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీస్ ఏ ఇంజనీరింగ్ అయినా పర్లేదు, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. కంప్యూటర్ సైన్స్లో మినిమం 2 years ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ స్ట్రీమ్లో 4 పోస్టులు ఇచ్చారు, చాలా తక్కువ ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ అనేది కంపల్సరీ అనమాట. ఐదర్ ఇన్ ఎకనామిక్స్లో అయినా, ఫైనాన్సెస్లో అయినా, స్టాటిస్టిక్స్లో అయినా సరే, మ్యాథమెటిక్స్లో అయినా, అంటే ఏదైనా సరే కానీ మాస్టర్ డిగ్రీస్ అనేది ఈ రిలేటెడ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్లో 3 పోస్టులు ఉన్నాయి. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ, మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2, సివిల్ ఇంజనీరింగ్లో 3 ఇచ్చారు. దీనికి ఎలక్ట్రికల్ డిగ్రీ ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అప్లికబుల్ రిజర్వేషన్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది September 30, 2025 లోపు 30 years అనేది వాళ్ళకి ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకి ఇందులో 2 phases ఉంటాయి. phase 1లో సెలెక్ట్ అయిన వాళ్ళే phase 2కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ phase 2లో వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. phase 1 అండ్ phase 2 రెండు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం సర్వీసెస్ ఇంకా పే అండ్ అలవెన్సెస్ చూసుకుందాం. ప్రొహిబిషన్ పీరియడ్ అనేది మనకి 2 years ఉంటుంది. నెక్స్ట్ పే అండ్ బెనిఫిట్స్ మనకి ఈ స్కేల్లో ఉంటుంది. దీంతోపాటు మనకి హెచ్ఆర్ఏ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ తోటి మనకి 1,43,000 వస్తుంది. హెచ్ఆర్ఏ లేకపోతే 1,84,000 వస్తుందన్నమాట. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఒక్క జాబ్ కొడితే ఇన్ని బెనిఫిట్స్. ఇంకా అలవెన్సెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. హౌస్ అలవెన్సెస్ అంట, స్టాఫ్ ఉంటారు, మనకు ఒక కంప్యూటర్ ఇస్తారంట, ఫ్యాకల్టీ ఉంటుంది, ఇన్ని అలవెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీజు చూసుకుంటే 1,000 రూపీస్ అనేది ఉంది జనరల్ వాళ్ళకి. ఓబీసీ ఈడబ్ల్యూ వాళ్ళకి 100 రూపీస్ ఉంది. ఇంకా వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.